దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నంబర్ 7. మహర్షి అవంతిని కూర్చోబెట్టుకొని వస్తున్న టూ వీలర్ ఆ రచ్చబండ జనాల మధ్యలోకి దూసుకొస్తుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతు అవుతుంది. వాళ్ళిద్దరూ బైక్ మీద రావటం, అవంతి అలా కనిపించడం చూసి ఊరు జనాలు నోరు వెళ్ళబెడుతుంటారు. తాన్యా, బెనర్జీ గారు, సర్పంచ్ గారు, అతని భార్య వాళ్ళ ఇద్దరిని అలా చూసి షాక్ అవుతుంటారు. ఇక కాంతమ్మ అందరికంటే ఎక్కువ అవాక్కవుతూ, ఈ అవంతి కోటిగాడితో వస్తుంది అనుకుంటే ఈ హైదరాబాద్ అబ్బాయితో వచ్చిందేంటి? ఇంతకీ మా కోటిగాడు ఏమైపోయాడు? అనుకుంటూ కంగారు పడుతుంటుంది. అవంతి అందర్ని చూసి కాస్త భయపడుతూ బైక్ దిగుతుంది. మహర్షి కూడా వాళ్ళ అందర్ని చూసి ఆశ్చర్యపోతూ బైక్ పక్కకి ఆపుతాడు. తాన్య పరిగెత్తుకుంటూ వచ్చి అవంతిని హక్ చేసుకుని, నీ గురించి అందరూ తప్పుగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను అక్క అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అవంతి షాక్ అవుతూ తాన్యాని ఎదురుగా నిలబెట్టుకొని, నా గురించి తప్పుగా మాట్లాడవేంటి అని అడుగుతుంది. కాంతమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి, రాత్రి నువ్వు కోటిగాడితో లేచిపోయావు కదా, అది తప్పు కాదా? రాత్రంతా ఆ కోటిగాడితో కులికి ఇప్పుడు ఈ హైదరాబాద్ అబ్బాయిని వెంటేసుకుని వచ్చావని నీ అవతారం చూస్తుంటేనే అర్థమవుతుంది అంటుంది పుల్ల విరుపుగా. అవంతి ఒక్కసారిగా కోపం తెచ్చుకుంటూ, మాటలు మర్యాదగా రానివ్వు పిన్ని అని గట్టిగా అరుస్తుంది. మహర్షి కూడా కాంతమ్మ వైపు కోపంగా చూస్తుంటాడు. ఆవిడని వదిలేయక్క, అసలు ఏం జరిగిందో చెప్పు, నీ బట్టలు ఎలా చిరిగాయి, ఈ సూట్ ఎవరిది అని అడుగుతుంది తాన్య. ఇది మహర్షి గారి సూట్ అని అవంతి ఉన్న విషయం చెప్పబోతుండగా మందాకిని ముందుకొచ్చి, ఈవిడ గారి అవతారం చూడబోతుంటే ఆ కోటిగాడు కాకుండా ఈ హైదరాబాద్ వ్యక్తితోనే రాత్రంతా గడిపి వచ్చిందని అర్థమవుతుంది. లేకపోతే హైదరాబాద్ అబ్బాయి మీద ఉన్న సూటు ఈవిడ గారి ఒంటి మీదకు ఎందుకొచ్చి ఉంటుంది అని తను కూడా పుల్ల విరుపుగా మాట్లాడుతుంది. అది విని మహర్షి, అవంతితో సహా అందరూ షాక్ అయి చూస్తుంటారు. ఇక ఊరు జనాలంతా వీరి ఇద్దరి గురించి గుసగుసలాడటం మొదలు పెడుతుంటారు. తాన్య ఆ జనాల మాటలు విని కోపం తెచ్చుకుంటూ మందాకిని దగ్గరికి వెళ్ళి చెంప మీద నుంచి గట్టిగా ఒకటి పీకి, మా అక్క గురించి తప్పుగా మాట్లాడామంటే చంపేస్తాను అంటుంది. దాంతో ఊరు జనాలు కూడా నోరు మూస్తారు. అక్క, అసలు ఏం జరిగిందో ఈ జనాలకి చెప్పు అంటుంది తాన్య. బెనర్జీ గారు కూడా అవంతి పరిస్థితికి జాలిపడుతూ, అవును మహర్షి, ఈ అమ్మాయి జీవితం నలుగురి నోలల్లో నానుతుంది. అసలు మీరిద్దరూ ఎలా కలిశారో చెప్పండి అంటాడు. అవును మహర్షి గారు, అవంతి కోటిగాడితో లేచిపోయిందని ఈ కాంతమ్మ ఊరంతా ప్రచారం చేసింది. మీరేమో అవంతిని తీసుకుని బైక్ మీద వచ్చారు. అసలు ఏం జరిగిందో జనాలకి చెప్పండి అని సర్పంచ్ గారు కూడా అంటారు. మహర్షి నోరు విప్పుతూ, అవంతికి ఏ పాపం తెలియదండి అని మొదలుపెట్టి ఉన్న విషయం చెప్తాడు. తాన్య అదంతా విని కాంతమ్మ వైపు కోపంగా చూస్తుంది. తాన్య కోపానికి భయపడి కాంతమ్మ తలదించుకుంటుంది. మందాకిని ఆ అక్క చెల్లెల వైపు కోపంగా చూస్తూ, ఈ తాన్య నన్ను కొట్టినా నేను చెప్పింది నిజమే. ఈ హైదరాబాద్ అబ్బాయి రాత్రంతా అడవిలో అవంతితో ఉండి తనతో గడపలేదంటే ఇక్కడ నమ్మటానికి పిచ్చోళ్ళు ఎవ్వరూ లేరు అంటుంది. మమ్మల్ని నమ్మండి, మా మధ్య ఎలాంటి తప్పు జరగలేదు. చీకట్లో అడవిలో దారి తెలియక ఊరిలోకి ఇప్పుడు రావాల్సి వచ్చింది అంతే అంటాడు మహర్షి. కానీ ఊరు జనాలు నమ్మక వీళ్ళ ఇద్దరి గురించి తప్పుగా తలా ఒక మాట అనుకోవడం అక్కడ ఉన్నవారి చెవులో పడుతుంటాయి. ఆ మాటలు వినలేక అవంతి కృంగిపోతుంటుంది. అక్క పరిస్థితి చూసి తాన్య కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. సర్పంచ్ గారు, అతని భార్య కూడా అవంతి పరిస్థితికి జాలి పడుతుంటారు. నేను చెప్పేది నిజం,
అవంతికి నాకు మధ్య ఎలాంటి తప్పు జరగలేదు అని మహర్షి ఆ ఊరు జనాల్ని నమ్మించాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ ఊరు జనాలు మహర్షి మాటలు పట్టించుకోకుండా మందాకినితో కలిసి వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతుంటారు. అవంతి తాన్యాని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. కొన్ని క్షణాలకి తాన్య అవంతి కన్నీళ్లు తుడిచి, ఏడవకక్క అని తాన్య వెళ్ళి ఆ రచ్చబండ అరుగు మీద కూర్చొని, మా అక్కకి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడి నుంచి కదలను సర్పంచ్ బాబాయ్ అంటుంది. అందరూ ఆశ్చర్యంగా తాన్య వైపు చూస్తుంటారు. ఏమిటమ్మా అలా అంటావు? ఇప్పటికిప్పుడు అవంతికి న్యాయం అంటే ఎలా జరుగుతుంది అని అడుగుతాడు సర్పంచ్ గారు. ఇప్పుడే జరగాలి బాబాయ్, లేకపోతే ఈ మందాకిని నా అక్కని కాల్చుకొని తింటుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మందాకిని పవిటి కొంగు విసురుకుంటూ మూతి తిప్పుకుంటుంది. ఈ మందాకినితో పాటు ఈ ఊరు జనాలు కూడా అక్కని తలా ఒక్క మాట అంటుంటే తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ పంచాయతీ మీద నమ్మకంతో మా అక్కకి న్యాయం చేయమని అడుగుతున్నాను బాబాయ్. మరొక్కసారి ఎవ్వరూ కూడా మా అక్క గురించి తప్పుగా మాట్లాడకుండా మా అక్కకి మహర్షి గారికి పెళ్లి జరిపించి న్యాయం జరిపించండి అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. అది విని మహర్షి ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. ఎందుకంటే మహర్షి జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అని ఆలోచనలో ఉన్నాడు కాబట్టి. తాన్య మాటలకి అవంతి కూడా షాక్ అవుతుంటుంది. సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ కూడా తాన్య మాటలకు ఆలోచిస్తూ మహర్షి వైపు చూస్తారు. మహర్షి ఆ షాక్‌లోనే బెనర్జీ గారి వైపు చూస్తాడు. అప్పటికే షాక్‌లో ఉన్న బెనర్జీ గారు ఆ చూపుల్ని అర్థం చేసుకొని పంచాయతీ పెద్దల్ని చూస్తూ, అలా ఎలా పెళ్లి చేస్తారు? ఇద్దరి అభిప్రాయాలు మనసులు కలవకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? అని అడుగుతాడు. తాన్య బెనర్జీ గారి వైపు చూస్తూ, మనసులు, అభిప్రాయాలు అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే ఇప్పుడు కుదరదండి. మహర్షి గారు మగవాళ్ళు కాబట్టి వారి మీద నింద పడినా పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ ఆడవాళ్ళ మీద నింద పడితే చచ్చే వరకు ఆ నిందని మోస్తూనే ఉండాలి. ముందు వారిద్దరికీ పెళ్లి జరిపిస్తే ఆ తర్వాతైనా వాళ్ళ మనసులు, అభిప్రాయాలు కలుస్తాయనే నమ్మకం నాకుంది అని అంటుంది. మహర్షి తాన్య వైపు కోపంగా చూస్తూ, అలా జరగటానికి వీల్లేదు. మా మనసులు ఎప్పటికీ కలవవు. ఆ అమ్మాయికి నాకు అసలు సరిపడదు. ఈ పెళ్లి నేను చేసుకోను అని మొండిగా వాదిస్తాడు. అవంతి మహర్షి వైపు కన్నీళ్లు పెట్టుకుంటూ చూస్తుంటుంది. చెప్పాను కదా! మా అక్కకి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అని తాన్య కూడా మొండిగా వ్యవహరిస్తుంటుంది. అమ్మ తాన్య, ఏంటా మొండితనం? నా జీవితం ఎలా ఉంటే అలా జరుగుతుంది. బలవంతంగా పెళ్లి చేయడం మంచిది కాదమ్మా అంటుంది అవంతి. నువ్వాగక్కా! వీళ్ళకేం ఎన్ని మాటలైనా చెప్తారు. వీళ్ళ పట్టాన వీళ్ళు హైదరాబాద్ వెళ్తే తర్వాత నీ జీవితం ఏంటో ఆలోచించావా? అని అడుగుతుంది. అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉంటుంది. తాన్య పంచాయతీ పెద్దలకు, ఊరి జనాలకు చేతులు జోడించి నమస్కరిస్తూ, ఈ ఊరిలో పుట్టి పెరిగిన మా అక్క ఎలాంటిదో మీ అందరికీ తెలుసు. కానీ కాస్త కూడా ఆలోచన లేకుండా ఆ మందాకినితో మాటలు కలిపి అక్కని మీరు కూడా తప్పు పట్టి మాట్లాడారు అంటుంది. ఊరు జనం తలలు దించుకుంటారు. ఇక్కడ పరిస్థితులు మీతో అలా మాట్లాడించాయని నేను కూడా అర్థం చేసుకోగలను. కానీ ఈ ఊరు ఆడబిడ్డగా మా అక్కకి న్యాయం జరిగేలా చేయమని మీ అందరినీ కూడా కోరుతున్నాను అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఊరు జనాలు కూడా అదే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. సర్పంచ్ గారు మహర్షి వైపు చూస్తూ, మనసులు కలిసాకే పెళ్లి చేసుకోవాలని లేదు కదా మహర్షి గారు. మా అవంతి చాలా మంచి అమ్మాయి. తనతో మీ జీవితం బాగుంటుందని నేను కూడా నమ్ముతున్నాను. దయచేసి మా ఊరు ఆడబిడ్డనైన అవంతిని పెళ్లి చేసుకోండి అని అడుగుతాడు. ఏంటి సర్పంచ్ గారు, మీరు కూడా అలా మాట్లాడుతున్నారు? ఈ పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. మేము ఇప్పుడే
హైదరాబాద్ వెళ్ళిపోతాము. పదండి బెనర్జీ గారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటూ బెనర్జీ గారి చెయ్యి పట్టుకొని 2 అడుగులు వేసేసరికి ఊరు జనం అడ్డుగా వచ్చి, ఆగండి, మమ్మల్ని కాదని మా ఊరు ఆడబిడ్డకి ఎలా అన్యాయం చేసి వెళ్తారో మేము చూస్తాము అంటారు వాళ్ళు. మహర్షి ఆ ఊరు జనాల్ని చూసి ముందుకు వేసిన 2 అడుగులు వెనక్కి వేసి, ఏంటిదంతా సర్పంచ్ గారు? ఇదెక్కడి గొడవ? ఓ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోతుందని నేను వెళ్లి కాపాడమేనా నేను చేసిన తప్పు? మీరు అనగానే నాకు ఇష్టం లేని పెళ్లిని ఎలా చేసుకుంటాను? అని అడుగుతాడు. చూడండి మహర్షి గారు, అవంతిని ఆ కోటిగాడి నుంచి కాపాడి మర్చిపోలేని మేలు చేశారు. మీరిప్పుడు అవంతిని పెళ్లి చేసుకోలేకపోతే ఆ కోటిగాడు లాంటి వారు అవంతి చుట్టూ తిరగడం మొదలు పెడతారు. అప్పుడు మీరు చేసిన మేలుకి ఉపయోగం ఉండదు కదా! ఆత్మాభిమానం ఉన్న ఆ అమ్మాయి ప్రాణాలతో కూడా మిగలదు. అందుకే తనని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని మరొక్కసారి కాపాడండి అని వేడుకుంటాడు సర్పంచ్ గారు. కన్నీళ్లతో తాన్యాన్ని బతిమలాడుతున్న అవంతిని చూస్తుంటే బెనర్జీ గారికి కూడా మనసు కరుగుతూ, ఒక్కసారి పక్కకి వెళ్లి మాట్లాడుకుందాం రా మహర్షి అంటూ మహర్షిని పక్కకి తీసుకెళ్లి, ఈ పెళ్లి చేసుకో మహర్షి అంటాడు. ఏంటి బెనర్జీ గారు, మీరు కూడా అందరిలా మాట్లాడుతున్నారు? ఈ ఊరు వాళ్ళకి అంటే నేను ఏంటో తెలియక అవంతిని పెళ్లి చేసుకోమంటున్నారు. కానీ నేను ఏంటి అని మీకు పూర్తిగా తెలుసు కదా! తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అని అడుగుతాడు కాస్త కోపంగా. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టే ఈ పెళ్లి చేసుకోమంటున్నాను మహర్షి అంటాడు. మహర్షి ఆశ్చర్యంగా చూస్తుంటాడు. నీకంటూ ఒక జీవితం లేకుండా ఇలా ఎన్నాళ్ళు ఉంటావు మహర్షి? ఊరు పెద్దలు చెప్పింది విని నీ మంచికి ఏదో జరుగుతుంది అనుకొని అవంతిని పెళ్లి చేసుకో అంటాడు బెనర్జీ గారు. మంచికి ఎలా అవుతుంది బెనర్జీ గారు? మొన్న మనం వచ్చిన రోజు ఆ అవంతి ఎలా గొడవ పడుతుందో చూశారు కదా! నేను ఏంటి అనేది ఆ అమ్మాయికి తెలిస్తే నన్నసలు యాక్సెప్ట్ చేస్తుందా? మా ఇద్దరి అభిప్రాయాలు, మనసులు కలవని తెలిసి కూడా తనని ఎలా పెళ్లి చేసుకోమంటారు? అని అడుగుతాడు. అందుకని ఆ అమ్మాయి జీవితం నాశనం కావడానికి కారణం అవుతావా మహర్షి? అని అడుగుతాడు బెనర్జీ గారు. మహర్షి సమాధానం చెప్పలేక అసహనంతో పిడికిలి బిగించుకొని చూస్తుంటాడు. మనం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిన మరుక్షణమే ఆ కోటిగాడు అనే వ్యక్తి అవంతి జీవితాన్ని నాశనం చేస్తాడు. ఆ అమ్మాయి ఉసురు నీకొద్దు మహర్షి. నా మాట విని అవంతిని పెళ్లి చేసుకో అని బతిమలాడతాడు బెనర్జీ గారు. కానీ మహర్షి ఒప్పుకునే పరిస్థితిలో లేడు. ఆ అమ్మాయితో కాపురం చేస్తావా లేదో తర్వాత విషయం మహర్షి. ముందు అవంతి మెడలో తాళి కట్టి తనని ఈ ఊరు నుంచి దాటించాలి. అప్పుడే ఆ అమ్మాయి మనసు కాస్తైనా కుదుట పడుతుంది అంటాడు. ఆ మాటలతో మహర్షి దీర్ఘ ఆలోచనలో పడతాడు. బెనర్జీ గారు మహర్షి భుజం మీద చేయి వేసి, నువ్వు అవంతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని పెద్దలకు చెప్తాను అని వెళ్తాడు. కొన్ని క్షణాలకి తాన్య సంతోషంతో అవంతిని హగ్ చేసుకొని మనసులో మాట్లాడుకుంటూ, సారీ అక్క, ముందైతే ఆ మహర్షి గారు ఎలాంటి వారో తెలుసుకొని నీతో ముడిపెట్టాలనుకున్నాను. కానీ వారి గురించి తెలుసుకోవటానికి ముందే ఇదంతా జరిగింది. నా సెలక్షన్ మీద నాకు నమ్మకం ఉందక్కా. పైగా నిన్ను వదిలేసి నేను కాలేజీకి వెళ్ళిపోతే నీ పరిస్థితిని ఊహించుకోవడానికే భయంగా ఉంది. అందుకే ఈ పెళ్లి విషయంలో ఇంత మొండిగా ఉన్నాను అని అనుకుంటుంది. సర్పంచ్ గారు నవ్వుతూ వచ్చి, అమ్మ తాన్య, మరో గంటలో మంచి ముహూర్తం ఉందంట. పంతులు గారు చెప్పారు. ఈలోపు అవంతిని రెడీ చేయించి తీసుకురా అంటాడు. అలాగే బాబాయ్ అంటుంది తాన్య. అవంతి కాస్త సంతోషపడుతూ దూరంలో ఉన్న మహర్షిని చూస్తుంటుంది. అప్పటికే మహర్షి తన వైపు అసహనంతో ఇష్టం లేనట్టుగా చూస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మహర్షికి ఇష్టం లేకుండా జరుగుతున్న ఈ పెళ్లిని మహర్షి తర్వాతైనా అంగీకరిస్తాడా? వేరు వేరు అభిప్రాయాలతో ఉన్న ఈ ఇద్దరు కలిసి జీవిత ప్రయాణం చేస్తారా?
లేక వేరవుతారా? తెలుసుకోవాలంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.